పవన్ కళ్యాణ్ అన్న మీద రాదు కోపం, ఎవరైతే మూవీ డైరెక్ట్ చేసిరో, ఎవరైతే మూవీని ప్రొడ్యూస్ చేసిరో, ఎవరైతే స్క్రిప్ట్ రైటింగ్ రాసిరో వాళ్ళ మీద కోపం వస్తుంది, ఘోరంగా వస్తుంది. ఫస్ట్ టైం నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ మూవీ బాయ్. ఆదిపురుష్ లాంటి మూవీస్ చూసినా కూడా నాకు పర్లేదు అనిపించింది. బట్ ఇందులో ఏం గ్రాఫిక్స్ ఏమో నాకైతే అర్థం కాదు. ఒక హార్స్ డ్రైవింగ్ ఉంటుంది, అసలు అవి హార్స్లే కావు, అసలు అవి హార్స్లే కాదు, గాల్లో ఊగుతుంటారు బ్రో. నిజంగా నాకైతే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అది ఎందుకు చేసిర్రో అసలు చూసిన వాళ్ళు కూడా జనాలకు కూడా ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అసలు అది ఆ గుర్రమే కాదు అసలు, అది దానికన్నా గాడిద బెటర్. చాలామంది అయితే నిద్ర వేరు థియేటర్లో నిజంగా చెప్పాలంటే. మరీ నెగిటివ్ అయితే ఏం లేదు, ఇట్స్ వాచబుల్. చాలామంది నిజంగా చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ ఫస్ట్ హాఫ్లోనే వెళ్ళిపోయారు చాలామంది. బట్ మేము చాలా ఓపికతో కూర్చున్నాం, ఎందుకంటే డైహార్ట్ ఫ్యాన్స్ మొత్తం చూడాలని ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ తీసిండో నాకైతే అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఓవరాల్గా అయితే పర్లేదు. మేమైతే వాచ్ చేసినాం, ఎందుకంటే యాజ్ ఎ డైహార్ట్ ఫ్యాన్ మేము వాచ్ చేసినాం.